చేసిండు? ఒకటేసారి ఏకకాలంలో 9,000 కోట్లు వేసిండు. ఎకరం 2 ఎకరాలని కాదు, అర్హులైనటువంటి 5-10 ఎకరాల రైతులకు కూడా ఒకటేసారి బ్యాంకులో పైసలు పడిపోయినాయి. ఆయన పేరు మీద 5 ఎకరాలు ఉంటే ఆయనకు అన్ని 5 ఎకరాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి పడిపోయినాయి. 35,000 40,000 ఆయనకి ఎంత వస్తే అంత పైసలు అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు అట్లా కాదు. ఎకరం ఉన్న వాళ్ళకి మొదలు పడతాట, ఆ తర్వాత 2వ విడత, ఆ తర్వాత 3వ విడత. ఈ 3వ విడత కంప్లీట్ అయ్యేసరికి ఏప్రిల్ అవుతుందట. ఎప్పుడవుతుంది? ఏప్రిల్ ఏ తారీఖు? 31 ఏప్రిల్ 30. ఈ ఏప్రిల్ 30 కల్లా 3వ విడత పైసలు పడతాయట. అయితే ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఏప్రిల్ కల్లా 3 విడతలు వేస్తా, మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడదని చెప్తా ఉంటే, బట్ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయకడని చెప్తా ఉన్నాయి. ఈ 3 విడతల్లో ఏప్రిల్ దాకా మీరు బాగానే తీసుకుపోయారు, కానీ ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయకండి. ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేసి మీరు మరి మోసం చేయకండి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటేసారి పైసలు వేసిండు, మీరు ఎందుకు గిన్ని రోజులు ఆలస్యం చేసిరు? పంటలు వేసుకొని నాట్లు వేసుకొని 3 నెలలు అవుతున్నది. 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇగో రైతు భరోసా, అగో రైతు భరోసా, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే కోడ్ అయిపోగానే అని చెప్పి సాగదీస్తూ వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా ఒకేసారి రైతన్నల ఖాతాలో డబ్బులు 9,000 కోట్ల రూపాయలు వేస్తుందేమంటే మళ్ళీ 3 విడతలు అని చెప్పి మోసం చేయబోతున్నది. దీని మీద మేము ఫైట్ చేస్తాం, దీని మీద మేము కొట్లాడతాం, దీని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఒక యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఒక యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆ యుద్ధమే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఈ వార్ ఎక్కడ నడవబోతున్నది? అసెంబ్లీ సాక్షిగా ఈ వార్ నడవబోతున్నది. బట్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిండు. 22 నుంచి మీ ఖాతాలో రైతు భరోసా పడబోతుందని ఒక తీపి కబురు అయితే చెప్పిండు. బట్ ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఏప్రిల్ 30 వరకు పూర్తి స్థాయిలో రైతన్నల ఖాతాలో ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముచ్చట. సో ఇందులోనే ఇంకొక బ్రేకింగ్ ఏమొచ్చిందంటే రైతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏందా గుడ్ న్యూస్? గతంలో ఉచిత యూరియాకు సంబంధించి గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశారు, కానీ సాధ్యం కానంటున్నారు. కానీ ఇప్పుడు రైతు భరోసా జాప్యంతో, రైతు భరోసా జాప్యంతో రైతులను మరోసారి మభ్యపెట్టడమో లేకపోతే ఏం చేయడమో తెలియదు, కానీ రైతులకు ఒకంత ఊరటను కల్పించడానికి, ప్రయోజనం కల్పించడానికి మరి యూరియా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందట. రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. రైతు భరోసా జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకంత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. కానీ ఈసారి సీఎం ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని మరి ఈ బడ్జెట్లో ప్రతిపాదనలో దీన్ని చర్చించే అవకాశం ఉందంట. సో ఇది ఒక శుభవార్తనే. యూరియా కష్టాలు మనం మొన్నదాకా చూసినాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్నకు తెలుసు, యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టిన రోజులు మర్చిపోలే. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకొని మెడలు వేసుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలోనూ క్యూ లైన్లో ఆధార్ కార్డులు పెట్టిన సందర్భం, గత ప్రభుత్వంలోనూ చెప్పుల లైన్లో పెట్టిన సందర్భాలు చూసినాం. ఈ ప్రభుత్వంలోనూ యూరియా కోసం రైతన్నలు పడేటువంటి తిప్పలు చూసినాం. సో మళ్ళా ఇక రైతు జాప్యం జరిగింది ఈ రైతు భరోసా కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడము, రైతులకు మేలు చేయడం కోసము గత ప్రభుత్వం ఎలాగో ఉచితంగా యూరియా ఇవ్వలేదు, మేము ఉచితంగా యూరియా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నామని ఇక తీపి కబుర్ల మీద తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్తా ఉంది. బట్ ఎంతవరకు మరి దీని మీద చర్చ జరిగి దీనికి ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి క్యాబినెట్ ఓకే చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఓకే చెప్పి ఈ యూరియా ఫ్రీగా ఇస్తారనేది భవిష్యత్తులో చూడాలి. ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు, కానీ ఇద్దామనే ఆలోచన ఉండదట. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు ఉచితంగా యూరియా పంపిణీ చేద్దామనేటువంటి ఆలోచన అయితే ఉన్నదట. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే ఆ వార్త తాజాగా అందినటువంటి పరిస్థితి. సో ఇట్లా రైతు భరోసా మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి డౌట్. ఒక ఆయన ఎకరం లోపే ఉన్నది కదా నాకు రైతు భరోసా పడుతుంది, మా పెద్ద ఆయనకో లేకపోతే మా చుట్టపాయనకో 3 ఎకరాలని, మరి ఆయనకి ఎప్పుడు పడుతుంది? 2వ విడతల పడుతుందా, 3వ విడతల పడుతుందా, అసలు పడుతుందా పడదా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే 22వ తారీఖు దాకా ఆగాల్సిందే, మొదటి విడత పడాల్సిందే.
ఆ తర్వాత రెండో విడత పడతలా లేదా చూడాల్సిందే. సో అప్పటి వరకు మనం ఎటువంటి క్లియర్గా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒక డేట్ని పెట్టలేదు. 22 ఒక డేట్ని పెట్టింది మొదటి విడతకు, కానీ రెండో విడత ఖచ్చితమైనటువంటి డేట్ ఇవ్వలే, మూడో విడతకు ఖచ్చితమైనటువంటి డేట్ ఇవ్వలే. ఈ నెల నుంచి ఈ నెల ఎండింగ్ దాకా 3 విడతలు వేస్తామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఖచ్చితమైనటువంటి డేట్లు లేవు. కాబట్టి కొంత రైతన్నలో కన్ఫ్యూజన్ ఉన్నది, ఇటు ప్రతిపక్షాలు కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్రశ్నల వర్షం రేపు అసెంబ్లీలో ప్రతిపక్షం కనుక అధికార పక్షం మీద కురిపిస్తే దానికి ముఖ్యమంత్రి మంత్రులు ఏం సమాధానం చెప్తారో చూడాల్సినటువంటి అవసరం అవుతున్నది.